మీరు ధ్యాన మార్గంలోకి వచ్చారు. పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షులు శైలజ మేడం ద్వారాగా మీరు ధ్యాన మార్గంలో రావాలన్నారు. మీరు అనేక సమస్యలతో కూడుకుని ఉన్నారు కనుక ఎవరో చెప్తే ఆ విషయం తెలుసుకొని శైలజ మేడం గారు అని తెలుసుకొని వారి దగ్గరకు వచ్చి ధ్యాన మార్గంలోకి వచ్చారు. ఈ రోజున ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏమండలం మధ్యవారిగూడెం అనే ఊరు వచ్చారు. గతంలో మీరు ఒక 6 సంవత్సరాల నుంచి ధ్యాన మార్గంలో ఉన్నారని శైలజ మేడం గారు చెప్పారు. కానీ అంత రిస్క్ తీసుకొని 30 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి మధ్యవారిగూడెం ధ్యానం చేయడానికి జీవహింస గురించి శాకాహారులుగా మారాలని 10 మందికి చెప్పాలని పాంపులేషన్ ఇస్తూ ఆ 10 మంది ఈ జీవన మార్గాన్ని అనుసరించాలని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ తీసుకెళ్తున్నప్పుడు మీకు ఎటువంటి అనుభవాలు ఎదురైనాయి, మీకు ఆ ధ్యానంలోకి వచ్చాక ఆరోగ్యం ఎలా ఉంది అనేది మాకు 2 నిమిషాల్లో చెప్పండి. నమస్కారం అండి, నా పేరు లక్ష్మి అండి. ఏ ఊరండి మీది? ఖమ్మం. ఇది ఎక్కడికి వచ్చారు మీరు ఇప్పుడు? మధ్యవారిగూడెం. అంటే ఖమ్మం నుంచి ఎన్ని కిలోమీటర్లు? 30 కిలోమీటర్లు. చెప్పండి. ఇప్పుడు మా ఆయన గారికి ఆరోగ్యం గురించి ధ్యానంకి పరిచయం. ఆయన ఒంట్లో బాధలు ఎన్నుకోసారి పోయి చాలా సమస్యలతో బాధపడుతుంటే అసలు పనే చేయొద్దన్నారు. ఎన్నో ఆపరేషన్ చేయాలి అని అన్న సిచ్యువేషన్లో ధ్యానానికి ఆయనకి నమ్మకం లేదు. నేను చేస్తాను కానీ ఆయన నమ్మట్లేదు. ఆయన నమ్మాలంటే మరి ఆయనకి తగ్గితేనే కదా చేయడం అని ఎన్నిసార్లు చెప్పినా చేయకుండా ఉంటే శ్రీలత మేడం అని ఇంటి ముందు ఉంటే తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి కాడ కూర్చోబెడితే ఆయన ధ్యానం చేసిండు. ఒకటే రోజులకు ఆ రోజే కూర్చుండు. ఆ రోజే నడుము సెట్ అయింది. సెట్ అయినాక ఆ రోజు నుంచి మరి ప్రతి హాస్పిటల్లో పోయినా కూడా ఆపరేషన్ చేయాలి మెడిసిన్స్ వాడాలి, ఆయన ఏం పని చేయకూడదు అని అంటారు. సర్లే ఆయన కూర్చున్నాక సెట్ అయిపోయినాక మళ్ళీ హాస్పిటల్లో పోయినాక ఇది నిజమా కాదని చెప్తే లేదమ్మా మంచిగానే ఉండండి అని చెప్పేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా ఆయన పనికి వెళ్తూనే ఉన్నాడు, మంచిగానే ఉన్నాడు. మీ వారికి ఆరోగ్యం కుదురుపడింది. ఈ కుదిరిపడిన వెంటనే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా శైలజ గారు మేడం గారు పిలుపు మేరకు ప్రచారంలో పాల్గొంటున్నారు, ప్రతి ఊరికి పాల్గొంటున్నారు. ఆ ప్రతి ఊరిలో ఎంతమందికి మీరు చెప్పగలిగారు, ఎంతమంది మారారు మీ వల్ల? జీవహింస మార్గం గురించి కూడా చెప్తున్నారు, అందరూ శాకాహారులు గారు కావాలని. వారి యొక్క అనుభవాలు కూడా మీరు చెప్పండి, కొంతవరకు మీకు తెలిసినవి చెప్పండి. మీరు ఎంతమంది మార్చారు, మీ ద్వారా ఎంతమంది మారారు? మొత్తం ఒక 20-30 మంది దాకా సార్. మా కుటుంబంలో, మా ఫ్యామిలీ ఇష్యూలో నేను ఒక్కదాన్నే వచ్చాను. వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది, వాళ్ళందరినీ కూడా మారడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా మా మనవరాలకు కూడా మా పాప ఇంకప్పటికి ఆమె శాఖాహారి కాలేదు, నేను శాఖాహారినయ్యా. అంటే మీ పాపకి ఎంత వయసు ఉంటుంది? మా పాపకి 22 ఉంది. అయితే ఆమె ధ్యానం అంటే చేస్తుంది కానీ నాన్ వెజ్ తింటుంటే పాప డెలివరీ అయింది, పాప పుట్టినాక పాపకు అసలు పాలు పడలేదు. పాలు పడకుండా ఉంటే ఆ పాపను పట్టుకొని నేను ధ్యానం చేస్తే ఎట్లుంటుందంటే నేను చేస్తే కుదరదు, నువ్వు చేయమ్మా, నువ్వు తల్లి కాబట్టి చేయాలని అంటే అది వినకుంటుంటే ఏమైందంటే పాప కోసం అని ఇక నేను బాగానే అరిసి కూర్చోబెట్టి చేపించినాక ఒక 15 రోజులు చేయమ్మా నీ పాప కోసం అని బతిలాడి చేపిస్తే 15 రోజులలో పాపకు పాలు వచ్చినాయి. అంతకుముందు బ్లడ్ వచ్చినాయి, పాలు రాకుండా. బ్లడ్ వస్తుంటే పాలు వస్తాయమ్మ పాలు కోసం అని చెప్తే పాలు పడ్డాక 15 రోజులకి పాలు వచ్చినాయి. పాలు సరిపోయిన ఎక్కువ అయ్యే పాలు వచ్చినాయి. ఆ పాప కూడా ఇప్పుడు ఒక 2వ సంవత్సరం ఒక ధ్యాని లెక్క అసలు ఎవరికి రావాలి అన్ని మాటలు. మీ ప్రయత్నంలో భాగంగా ధ్యానం చేశారు, ఆ ధ్యాన మార్గం మీ కుటుంబాన్ని మార్చింది. అదేవిధంగా మీ ద్వారాగా తెలుసుకొని మీ చుట్టుపక్కల వాళ్ళ యొక్క అనుభవాలు చెప్పండి. ఒక ముఖ్యమైన వాళ్ళతో ఒకళ్ళు చెప్పండి. మా ఫ్రెండ్ ఉండే సార్, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అసలుకి తాగడం తిరగటం బాగా చికాకు చేసేది. ఆమెకి ఏం చెప్పినా నువ్వు ధ్యానం చేయి, ఆ అబ్బాయికి మారుతాడు. ఒకళ్ళు ఫస్ట్ లేడీస్ చేస్తే ప్రతి ఒక్క ఇల్లు మారింది, ఫస్ట్ నేను చేసినాకనే మా ఆయన మారిండని మా ఫ్రెండ్కి చెప్పింది సార్. చెప్తే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి మందు తాగటం, ఇంట్లో ఖచ్చితంగా పనికి వెళ్ళడం మంచిగానే ఉన్నారు అని చెప్పింది సార్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. రైట్.